చూస్తున్నారు MF4 టీవీ. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తి మంజరి గోపాల్ మల్లేశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాయా బజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు ఈరోజు 13/4/2025 ఆదివారం తేదీన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తిమంజరి గోపాల్ మల్లేశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రామ శివకృష్ణ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం నిరుపేదలైన 20 మంది దివ్యాంగులకు అత్తిమంజరి గోపాల్ మల్లేశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ వారి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ రామ శివకృష్ణ జన్మదిన వేడుకలు ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా వారు తమ జీవనం సాఫీగా కొనసాగించేందుకు సహాయం లభిస్తుందన్నారు. రామ శివకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు నా పుట్టినరోజు వేడుకలను పెద్దవాళ్ల సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని, నిజమైన పేదవాన్ని గుర్తించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అత్తిమంజరి గోపాల్ మాట్లాడుతూ ఈరోజు మా కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు కార్యక్రమం పేదవారి సమక్షంలో నిర్వహించడానికి ముఖ్య కారణం. మా కుమారుడే వాడి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇంత చిన్న వయసులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మంచి ఉద్దేశం నా కుమారుడుకు ఉన్నందుకు మేము గర్విస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, అత్తిమంజరి గోపాల్, మల్లేశ్వరి, రామ శివకృష్ణ, పర్వతాల రమేష్, పెయ్యల రమణయ్య, చవల సురేంద్రబాబు, బండి వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూడు సభ్యులందరికీ ధన్యవాదాలు. అత్తిమంజరి రామ శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు. అట్లే ఇక్కడున్న వికలాంగులు అంటే నిరుపేదలు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అంటే కూరగాయలు కానీ వేరే ఇతర వస్తువులు కానీ అందరికీ జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన మాయబజార్లో ఉన్న సిపిఎం ఆఫీసు నందు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ఈరోజు కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. మన అత్తి మంజూరు గోపాల్ గారు కుమారుడు అలాగే ఆయన శివకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా అందరం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు కుటుంబం దేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిపిఎం ఆఫీస్ శివయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చి వృద్ధులందరికీ కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషం. అలాగే మాకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు. వచ్చి పెద్దలనే నమస్కారం. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కి సభ్యులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇట్లా పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పుట్టినరోజు జరుపుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది.
మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని చేయాలని, మీ ఆశీర్వాదాలు మరిన్ని కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాస్ గారికి, కృపాసేవ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మా అబ్బాయి రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మామూలుగా ఇంటికాడ జరుపుకుంటాము. మా అబ్బాయి ఏంటంటే ఈరోజు ఇలాంటి పెద్దల మధ్య చేసుకుంటే బాగుంటుందని అన్నాడు. కాబట్టి మేము కూడా మంచి ఆలోచన ఉన్న అబ్బాయికి అనుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్దలందరికీ పలసరుకులు అందజేయడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా. అందును బట్టి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జన్మదిన సందర్భంగా శివరామకృష్ణ జన్మదిన సందర్భంగా కూరగాయలు వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబీకులందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కుటుంబీకులందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. చూడండి. అటే చూడన్నా. చూడండి ముందుకు. ఓకే. ఓకే. వచ్చాడు అట్లాగా పార్సల్ ఇచ్చాను. ఊటాడు పట్టుకొని తర్వాత ఎరువులు తీసి ఇచ్చాడు.